ఆ జిల్లాలో కాంగ్రెస్ మూడు ముక్కలైంది. డీసీసీ అధ్యక్షుడి ఎంట్రీతో కొత్త పంచాయతీ మొదలైంది. ఇప్పటికే రెండు వర్గాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుడి వ్యవహార శైలితో మరో వర్గం పుట్టుకొచ్చింది. సీనియర్ అందరికీ చెక్ పెట్టేందుకు అధ్యక్షుడిని రంగంలోకి దించారా? డీసీసీ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయా? ఇంతకీ వివాదాస్పదం అవుతున్న ఆ కొత్త క్యారెక్టర్ ఎవరు? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నడిగడ్డగా పేరుగాంచిన గద్వాల రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల కేసు నుంచి బయటపడ్డారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కొన్ని రోజులకే నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన్ని ఫిరాయింపు ఎమ్మెల్యేల లిస్టులో వేసేసింది బీఆర్ఎస్. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తమ ఎమ్మెల్యే కాడని చెప్పేసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కి ఫిర్యాదు చేసింది. సుప్రీంలో పిటిషన్లు వేసింది. విచారణల తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హతా పిటిషన్ ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే గద్వాలలో రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గానికి సరిత నాయకురాలిగా కొనసాగుతుండగా మరో వర్గం కృష్ణమోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో తన వర్గాన్ని గెలిపించుకుని సత్తా చాటారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే తనదైన ముద్ర వేసుకుంటూ సరితను రాజకీయంగా దెబ్బతీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చాక తన ప్రాధాన్యం తగ్గడంతో పట్టు కోసం ఎత్తులేస్తున్నారు సరిత. తన భర్త తిరుపతయ్యకు డీసీసీ పదవి కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మద్దతివ్వడంతో తన భర్తకే డీసీసీ అధ్యక్ష హోదా దక్కుతుందని సరిత ఆశపడ్డారు. కానీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చక్రం తిప్పడంతో ఆయనకు సన్నిహితుడైన సీనియర్ నేత రాజీవ్ రెడ్డికి జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు దక్కాయి. దీంతో సరిత వర్గం షాక్ తింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సరిత వివాదంలో డీసీసీ అధ్యక్షుడి నియామకం కాస్త మంట పెట్టింది. ఇప్పటికే సరిత వర్గానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్న కృష్ణమోహన్ రెడ్డికి డీసీసీ నియామకం కలిసొచ్చింది. రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై తెచ్చేందుకు కృషి చేస్తారనుకుంటే డీసీసీ పగ్గాలు చేపట్టిన రాజీవ్ రెడ్డి కోసం వివాదాస్పద వ్యాఖ్యలతో నడిగడ్డ కాంగ్రెస్ మూడు వర్గాలైందనే ప్రచారం జరుగుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం, నకరాలు చేస్తే తోలు తీస్తానని, తన ఆదేశాలతోనే పార్టీ కార్యక్రమాలు జరగాలని, సొంత కుంపట్లు పెట్టుకుంటే సహించేది లేదని తీవ్ర హెచ్చరికలు చేశారు రాజీవ్ రెడ్డి. రాజీవ్ రెడ్డి హెచ్చరికలు సరిత వర్గాన్ని ఉద్దేశించేనన్న ప్రచారం జరుగుతోందట. గ్రూపు రాజకీయాలు చేస్తే తోక కట్ చేస్తానని పరోక్షంగా సరిత వర్గానికి వార్నింగ్ ఇచ్చారట డీసీసీ కొత్త అధ్యక్షుడు. కత్తులు దూసుకుంటున్న నేతలిద్దరినీ కూర్చోబెట్టి సయోధ్య కుదర్చాల్సిన డీసీసీ అధ్యక్షుడే వార్నింగులివ్వడం నడిగడ్డ కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడితో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే స్పీకర్ ధృవీకరించాక ఆయన కార్యక్రమాలకు డీసీసీ అధ్యక్షుడు ఎలా వెళతారని, దీనిపై ఆయన పార్టీకి వివరణ ఇవ్వాలని రాజీవ్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైందట సరిత వర్గం. ఇప్పటికే సరిత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య గద్వాలలో కాంగ్రెస్ నిలువునా చీలిపోతే రాజీవ్ రెడ్డి సైతం మరో వర్గాన్ని ప్రోత్సహించేలా ముందుకెళుతున్నారని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. డీసీసీ అధ్యక్షుడి నియామకంతో గద్వాల కాంగ్రెస్లో సయోధ్య కుదురుతుందనుకుంటే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పార్టీలో దుమారం రేపుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని సీఎం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారట సీనియర్లు. మరి డీసీసీ కొత్త అధ్యక్షుడికి అధిష్టానం దిశానిర్దేశం చేస్తుందా లేక చూస్తూ ఊరుకుంటుందో చూడాల్సిందే.